నమస్కారం. వెల్కమ్ టు ద గైడెన్స్ 10th క్లాస్ గైడెన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ సెషన్. ఈరోజు మనతో సోషల్ ఎస్ఆర్జీ రీసోర్స్ పర్సన్స్ మన దగ్గర ఉన్నారు. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ని ఏ విధంగా మంచి మార్క్స్ సెక్యూర్ చేయాలంటే ఎలాంటి మెలకువలు మనము తెలుసుకుంటే బాగా మంచి మార్కులు సాధించగలము అనేది ఇక్కడ ఉన్నటువంటి మన రీసోర్స్ పర్సన్ ద్వారా తెలుసుకుందాము. ముందుగా నా పేరు డాక్టర్ ఎల్లయ్య జంగిటి, ఎస్సీఆర్టీ. ఇక్కడ మనకు రతంగపాన్ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఎస్ఆర్జీ మహబూబ్ నగర్ డిస్టిక్. హెచ్ హిరణ్య గారు, ఎస్ఆర్జీ హైదరాబాద్. మహమ్మద్ రియాజ్ అహ్మద్ ఖాన్, ఉర్దూ మీడియం, ఎస్ఆర్జీ సంగారెడ్డి డిస్టిక్. ఈరోజు ఇప్పుడు మనము ఏంటంటే ఎలాంటి మెలకువలు తెలుసుకుంటే మనం బాగా మంచి మార్కులు సెక్యూర్ చేయగలము అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్జీలను అడిగి తెలుసుకుందాము. ముందుగా సార్ రతంగపాన్ రెడ్డి సార్, మనకున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ మీద క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఏ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా వెయిటేజ్ వైజ్గా వస్తున్నాయి అనేది ముందుగా మీరు వివరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అలయ్య. ఈరోజు టీషాట్ కార్యక్రమం ద్వారా గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిది 10th క్లాస్ విద్యార్థులకు ఏర్పాటు చేయడం అన్నటువంటిది చాలా మంచి విషయం. మరి చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులారా అందరూ కూడా చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకొని మరి తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాటిని రివిజన్ చేసుకుంటేనే ఈ ప్రోగ్రాము ఉద్దేశం నెరవేరుతుంది. మరిగా మనం సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే వీ నో వెరీ వెల్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ academic standards. We have 5 academic standards. 6 academic standards. The first one is conceptual understanding. Second one is reading the given text, understanding and interpretation. Third one is information skill. Fourth one is reflections on contemporary issues. Fifth one is mapping skills. And sixth one is appreciation and sensitivity. సో మీరు ఒకసారి మనం తెర మీద కూడా చూడండి. మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి మనం చూసినట్లయితే 45% వెయిటేజ్ ఉంది, 42 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా AS2కి మనం తీసుకున్నట్లయితే 11% వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ ఉండడం అన్నటువంటి జరిగింది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి మనం చూస్తే 13% వెయిటేజ్ ఉంది, ఇక్కడ 12 మార్క్స్ ఉండడం జరుగుతుంది. రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరరీ ఇష్యూస్ 11% వెయిటేజ్ ఉంది, 10 మార్క్స్ ఉండడం అన్నటువంటి జరిగింది. మ్యాపింగ్ స్కిల్స్ 13% వెయిటేజ్ ఉంది, అదేవిధంగా మనకి ఈ యొక్క 12 మార్క్స్ ఉండడం అనేది జరిగింది. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ 7% వెయిటేజ్ ఉంటే మనకి 6 మార్క్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ద టోటల్ ప్రిపేర్డ్ ఫర్ 92 మార్క్స్. ఇన్ సెక్షన్ 3 2 questions are choice is there. So that's why children will write the exam for 80 marks. సో మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే మీ అందరికీ క్లియర్గా తెలుసు. ఇదేంటంటే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ బి అన్నటువంటిది కూడా మనకి 20 బిట్స్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు ఒకసారి తెర మీద కూడా చూడండి. సెక్షన్ 1లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్ మనకి 6 మార్క్స్ ఉంటాయి. వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇవి. మనం చూస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 3 to 4 లైన్స్. మన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్గా హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్, which academic standards is covered for section 1. Suppose in conceptual understanding 2 questions are there from section 1 and next one is information skill, 1 question is there. Next, reflections on contemporary issue, 1 question is there. Map drawing or map reading, 1 question is there. Appreciation and sensitivity, 1 question is there. So now we have only 30 days time. మీరు ఏం చేయాలంటే
ఈ యొక్క 30 days టైంలో ఈ యొక్క సెక్షన్ 1లో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నటువంటిది మనకు క్లియర్గా తెలిస్తే మనము ఆ అకాడమిక్ స్టాండర్డ్లను ఆ 2 మార్క్స్ కొరకు ఎట్లా ప్రిపేర్ చేయించాలన్నటువంటిది ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది టీచర్లందరూ కూడా నోట్ చేసుకోవాలని మనవి. అట్లాగే మనం సెక్షన్ 2 ఒకసారి గమనించండి. సెక్షన్ 2లో కూడా అది కూడా ఒకసారి తెర మీద చూడండి. సెక్షన్ 2లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకి 6 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 24 మార్క్స్ ఉంటాయి. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 5 to 6 సెంటెన్సెస్. మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 6 క్వశ్చన్లలో ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నటువంటిది కూడా మిత్రులారా ఒకసారి గమనించండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. రీడ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మ్యాపింగ్ స్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే 5 to 6 సెంటెన్సెస్ అన్నటువంటిది ఆన్సర్ రాయాలి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ రాయాలన్నటువంటిది పిల్లలతోని మనం ప్రాక్టీస్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సెక్షన్ 3 కూడా ఒకసారి గమనించండి మిత్రులారా. మనం చూస్తే సెక్షన్ 3 కూడా మనకి ఏంటంటే మరి 6 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి చాయిస్ ఈజ్ దేర్. ఓకే, ఓన్లీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఓన్లీ 4. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ఆన్సర్ షుడ్ బి రిటర్న్ 10 to 12 సెంటెన్సెస్. బట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ 8 to 10 సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి మరి ఏ ప్రశ్నలు వస్తాయని చూసినట్టయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రీడ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ నుంచి 1 క్వశ్చన్ ఉంది. మ్యాపింగ్ స్కిల్స్ నుంచి 1 క్వశ్చన్ ఉంది. కాబట్టి విద్యార్థులారా ఇప్పుడు మీకు క్లియర్గా మనం చూసినట్టయితే ఏంటంటే పార్ట్ 3Aలో 3 సెక్షన్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయినాయి, మరి ఆ నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, దానికి ఎన్ని సెంటెన్సెస్ ఆన్సర్ రాయాలన్నటువంటిది మనం పార్ట్ ఏలో తెలుసుకున్నాం. మనకి పార్ట్ 2B చూసినట్లయితే మనకి టోటల్గా ఇక్కడ మనకేందంటే 20 మార్క్స్ ఉండడం అన్నట్టు జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకి క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశం. సార్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఉర్దూ మీడియం స్టూడెంట్స్ రియాజ్ సార్ని కొంచెం మాట్లాడవలసింది కోరుతున్నాను. तो ये जैसा कि तमाम तालिब इल्म सबको मैं इस्तकबाल करता हूँ. जमात दोहम की तैयारी ऑलरेडी आप लोगों ने स्टार्ट कर दी है, लेकिन यहाँ पर हम जो आपसे मुखातिब हैं कि आप क्या तरीक़ा इख्तियार कर सकते हैं कि बेहतर से बेहतर एग्ज़ाम को आप सवालात को हल करें और ज़्यादा से ज़्यादा निशानात हासिल कर सकें. तो जब हम इम्तिहान की तैयारी कर रहे हैं तो इम्तिहान की तैयारी के लिए सबसे अहम चीज़ जो हमारे सामने है होनी चाहिए वो ये है कि हमारा प्रत्यय सवालात किस तरह है, सवालात की नवीयत क्या होगी. जब हम इसको अच्छी तरीके से वाकिफ हो जाएंगे तभी हम जाकर अच्छी तरीके से इम्तिहान की तैयारी कर सकेंगे और इम्तिहान गाह में, इम्तिहान सेंटर में हम जाकर अच्छी तरीके से सवालात के जवाब दे सकेंगे. तो जिस तरीके से आपके सामने अभी बात आई है कि हमारा जो समाजी इल्म का जो परिचय सवालात है वो 80 निशानात पर मुश्तमिल होगा. इसके 2 हिस्से होंगे, पार्ट ए और पार्ट बी. पार्ट ए जो हिस्सा है वो 60 निशानात पर मुश्तमिल है और इसके जो जवाबात हमको लिखने हैं, तहरीर करने हैं, वो उसके लिए कि आपको जो जवाबी किताबचा दिया जाएगा 24 पेजेस वाला, उसमें आपको इसके जवाबात लिखने होते हैं. और पार्ट बी जो हिस्सा है वो 20 निशानात पर मुश्तमिल होगा और इसके जो जवाबात होते हैं वो परिचय सवालात में ही उसके जवाब उसके लिखने होंगे और पार्ट ए के साथ अटैच करके हम जवाबी बयास के साथ अटैच करके हमको देना होता है. तो पार्ट ए का हम परिचय सवालात जो है उसकी किस तरीके से तरतीब है उससे भी हम वाकिफ हो जाएंगे, तभी जाकर हम अच्छी तरीके से तैयारी कर सकेंगे. तो पार्ट ए जो परिचय सवालात का जो हिस्सा है उसमें 3 सेक्शन होंगे. सेक्शन 1 जिसके अंदर मुख्तसर तरीन जवाबी सवालात होते हैं, उसमें जुमला 6 सवालात होते हैं और इसके लिए 12 निशानात मुख्तस किए गए हैं. तो 6 जो सवालात हैं वो 6 सवालात जो हमारे जो तालीमी मेयारात के
तहत दिए जाते हैं। हमारे जो तालीमी मयारात है, हमारे समाजी इल्म के जो तालीमी मयारात है वो 6 हैं। पहला है तसव्वुरात की तफहीम, दूसरा है दिए गए मतन को पढ़ना और उस पर अपना इजहार ख्याल करना, और तीसरा है मालूमात की महारतें, और चौथा है हम असर मौज़ूआत पर रद्द अमल, और पांचवा है नक्शेजाती महारतें, और छठवां है तौसीफ और हिसासियत। ये 6 जो तालीमी मयारात पर मबनी सवालात होते हैं। तो आइए हम देखते हैं कि सेक्शन 1 में जो हमारे जो 6 सवालात हैं उसमें ये कौन से तालीमी मयार के तहत कौन से सवाल आते हैं। सबसे पहले आप ये जहन में रखिए कि तसव्वुरात की तफहीम के तहत जो सवालात आते हैं वो सवालात आपको रास्त सवाल होता है और उसका जवाब भी रास्त लिखना होता है। ये आप जहन में रखिए, क्योंकि आगे और जो हम बात करेंगे उसमें और अच्छी आपको वाज़ेह बात समझ में आ जाएगी। तो सेक्शन 1 में जो तसव्वुरात की तफहीम के तहत 2 सवालात आपको आएंगे, यानी कि रास्त लिखने के। उसके बाद फिर मालूमात की महारतों के तहत एक सवाल आएगा, यानी कि जदवल या ग्राफ दिया जाएगा, उसके तहत एक सवाल आएगा, और नक्शेजाती महारतों के तहत एक सवाल आएगा, और तौसीफ व हिसासियत यानी कि आपको नारे तहरीर करने का से मुताल्लिक भी एक सवाल आ सकता है। तो इस तरह 6 सवालात होंगे, और ये 6 सवालात के 12 निशानात होंगे, यानी कि जो सेक्शन 1 में जो सवालात हैं मुख्तसर तरीन जवाबी सवालात हैं, इसके जवाब जो आपको 1 या 2 जुमलों में तहरीर करने होते हैं, और इसके तहत हर सवाल के तहत 2 निशानात मुख्तस होते हैं। तो अब जो हमारा हिस्सा जो सेक्शन 2 है, सेक्शन 2 में भी 6 सवालात होते हैं। 6 सवालात में तमाम सवालात के जवाब हमको तहरीर करने होते हैं। इसमें भी तमाम तालीमी मयारात को इसके अंदर शामिल किया जाता है। तो कॉन्सेप्चुअल अंडरस्टैंडिंग यानी कि तसव्वुरात की तफहीम के तहत इसमें भी 2 सवालात आएंगे आपको। तो इसमें हमको पहली चीज ये देखनी है कि सेक्शन 1 के जो हर सवाल को के लिए 4 निशानात मुख्तस होते हैं। 4 सवाल, हर सवाल के लिए 4 निशानात आएंगे आपको। इस तरह जुमला 6 सवालात के 24 निशानात का ये सेक्शन 2 रहेगा आपका। तो पहले 2 सवालात जो आपको रास्त होंगे यानी कि तसव्वुरात की तफहीम के तहत होंगे। उसके बाद फिर हम असर मौज़ूआत पर रद्द अमल के तहत एक सवाल आएगा। हम असर मौज़ूआत पर रद्द अमल के जो हमारे जो कॉन्टेम्पररी इश्यूज है, यानी कि जो अभी मसाइल वगैरह या माहौलियात के मसाइल वगैरह, उससे रिलेटेड आपको सवाल आएगा जो आपको अपने 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 अल्फाज में उसको तहरीर करना होता है। और फिर दिए गए मतन को पढ़ना, ये सवाल इसमें रास्त तौर पर लाजमी तौर पर आएगा। एक पैराग्राफ दिया जाएगा, उस पैराग्राफ को पर तबसरा करना होगा। तबसरा यानी कि उसको पढ़कर उसके बारे में अपना इजहार ख्याल करना होगा। और फिर नक्शे जाती महारतों के तहत भी इसमें एक सवाल आएगा। 4 नक्शे में निशानदही करने के लिए भी आ सकता है, या एक नक्शा दिया जाएगा, कोई एक किताब में जो नक्शे मौजूद हैं उसमें से कोई एक नक्शा दिया जाएगा, उसके तहत 4 सवालात दिए जाएंगे। ऐसा भी एक सवाल आ सकता है। अगर निशानदही करना है तो निशानदही के लिए आपको एक अलहदा नक्शा आउटलाइन मैप दिया जाएगा। उसके बाद फिर तौसीफ और हिसासियत के तहत भी एक सवाल उसमें आएगा। वो सवाल उसमें आपको वर्खिया बनाने के लिए, पम्फलेट बनाने के लिए इस तरह के सवाल आ देंगे। आइए अब फिर सेक्शन 3 की तरफ जाते हैं हम। सेक्शन 3 के अंदर हमको 6 सवाल दिए जाते हैं, लेकिन ये सेक्शन 3 में दाखिली इंतखाब यानी कि इंटरनल चॉइस होते हैं, यानी कि जुमला 6 सवालात में से आपको सिर्फ 4 के जवाब ही तहरीर करने होते हैं। हर सवाल के लिए आपको 6 निशानात मुख्तस हैं, यानी कि जुमला 24 निशानात पर मुश्तमिल ये सेक्शन है। और इसमें भी कॉन्टेम्पररी इश्यूज से 2 सवालात आएंगे, यानी कि तसव्वुरात की तफहीम के तहत भी 2 सवालात आएंगे। और इसमें मतन का यानी कि पैराग्राफ देकर उस पर तबसरा करने का एक सवाल लाजमी आएगा। और फिर मालूमात की महारतों के तहत जदवल या फिर ग्राफ दिया जाएगा, उसका तज्जिया करने के लिए एक सवाल आएगा। और नक्शे जाती महारतों के लिए भी एक सवाल आएगा। तो इस तरह से ये तमाम पार्ट ए के 3 जो सेक्शन है, ये 3 सेक्शन में इस तरह के सवालात होंगे। सवालात की नौयत ये होगी। आप इस तरह से वाकिफ हो गए हैं इंशाल्लाह। आप इसके हिसाब से ही आप तैयारी करेंगे इस तरह के सवालात के लिए, तो आप बेहतर अंदाज में आपके निशानात हासिल कर सकते हैं। सर ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డౌట్ ఏంటంటే సెక్షన్ 3 లో కామెంట్ ఆన్ ఇట్ అనాలిసిస్ టేబుల్ ని మీ పైన కామెంట్ ఏంటి అని ఉంటాయి సార్. అవును, ఆ క్వశ్చన్స్ కి ఒక ఫార్మాట్ లాంటిది ఏమన్నా చెప్తారా సార్ సింపుల్ గా? ఓకే, ఖచ్చితంగా చెప్తాను సార్. అది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ని ఏ విధంగా రాయాలి అనేది మన క్వశ్చన్ సార్. ఓకే బాబు, ఇప్పుడే దాని గురించే మాట్లాడతాం. ఇప్పుడు మేడం ఇన్ఫర్మేషన్ స్కిల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇరణ్య మేడం గారు, మీరు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్స్ లో టేబుల్, పై చార్ట్, గ్రాఫ్ ఇస్తున్నారు. వాటిని ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి? మనకు ఎస్ఏ క్వశ్చన్లు అడుగుతున్నాము, షార్ట్ ఆన్సర్లో అడుగుతున్నాము. ఎంత ఎలాబరేట్ గా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ గ్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశం ఎలా ఉంది? ఎలా రాయాలనేది మీరు కొంచెం ఎలాబరేట్ గా చెప్పండి.
సో ఇందాక మనం విన్నట్టయితే కనుక సెక్షన్ 1 లో సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 వీ హ్యావ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు గ్రాఫ్స్ ఆర్ టేబుల్స్ అన్నమాట. సో ఇన్ సెక్షన్ 1 దే గివ్ అ టేబుల్ ఆర్ అ గ్రాఫ్ అండ్ అండర్ దట్ దే విల్ గివ్ 2 questions. So amongst those 2 questions, one question will be directly related to the data which is given in the question. సో అక్కడ ఉన్నది ఆ టేబుల్ ఏంటి, దాంట్లో ఉన్న డేటా గురించి ఉంటుంది. The second one is you need to think about what it is, what is the reason for the change in the data అన్నది. Then in section 2, they'll give either a graph or a table. So let us see now what are the indicators for the graph or the table analysis. Now you can see on your screens the indicators for the information skills, how we have to analyze a graph. So a graph or a table, whenever it is given, first we will write what the graph or the table shows. So usually in the question paper itself, above the graph or below the graph, there will be a heading. So directly you can see that and write it. Then after that, there is a data in the table or the graph. Ante akkada data untundi, aa data you need to observe. Data lo em changes undi, whether the trend is it increasing or is it decreasing. Sometimes we have fluctuations, sometimes the data will be increasing or decreasing. So you need to observe that and write it anamata. So that we call it as about the data. You need to write about 2 to 3 sentences. Then after that, we have the data analysis. Ante in the former sentences, we have written what is the change in the data. Now, the most important part of it is the data analysis. Ante enti ee data ki enduku there is change in the data. If it is increasing, why is it increasing? If it is decreasing, why is it decreasing? Annadi anamata. So idi rasin tarvata then we will be writing about the findings. Ante indulo vachindi dan valla emayindi annadi we will be writing under findings. At the end, we will be writing the conclusions or the suggestions. Now, here you need to note that for what the graph is about, and then about the data, it will be, if it is given in section 2, you will be awarded 1 mark. And for the data analysis, which is the main core concept of the question, 2 marks would be allotted. And for the conclusion and all, then again you have 1 mark. So, totally 4. సో ఈ ఫార్మాట్ లో కనుక మనం ఎప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నామో ఇదే ఫార్మాట్ లో డిడ్ ఐ రైట్ ద టైటిల్ ఆఫ్ ద గ్రాఫ్, డిడ్ ఐ ఇంటర్ప్రెట్ ద డేటా కరెక్ట్లీ, డిడ్ ఐ రైట్ ది అనాలిసిస్ ఫర్ ద చేంజ్ ఇన్ ద డేటా, డిడ్ ఐ గివ్ ది కంక్లూజన్ ఒకసారి చూసుకుంటే కనుక యూ కెన్ స్కోర్ 4 out of 4 in section 2 and in section 3 6 out of 6. Now, let us see an example. You can see on your screen here, we all know that we have this data, this table in the last lesson, the 21st lesson. Now, here we have 2 tables, the total cropped area of Andhra region and Telangana region, and also the net irrigated area. Now, let us see about the next. So here we see that these tables show the total cropped area and the net irrigated area in Telangana and Andhra region. So what are we doing? Akkada unna whatever this title of the table is, we have written. Then next, look at the screen. We have written the increase, how much there is increase in the data. Total cropped area, we've said that it is increased for Andhra region for about 20% and it is 15% more than Telangana. And compare chestam because 2 regions. So this is more important. Ekkadaithe 2 untayo, we need to compare and then write it. Then same thing for the net irrigated area also, we have done the same thing. Now from here, we start. The main core concept of the question is the data analysis. You can see on the screen, though the net irrigated area is increased, still the farmers face the problem. Why the farmers have faced the problem is the next sentence, that the government has provided more irrigation facilities in the Andhra region by digging the irrigation, by supplying water through the canals. And here in Telangana, they had to depend on the well irrigation. So for canal irrigation, government spent the money, and for well irrigation, it is the farmers who have spent the money. So this is the one of the reason. Then again, you can see we have written the problems, how the farmers have faced. Then we have even written about the 6-point formula and how the Telangana has lost its distinct identity, and then the surplus money till then which was spent on Telangana from the budget or the funds which were generated from Telangana were only used for Telangana. But after the 6-point formula, they started using the funds for the whole state. So with that, the farmers have suffered many problems. We have written that, and then look at the last sentence. This is the conclusion.
So what happens? Farmers were in distress, and ultimately they formed as JSC, and this was one of the main reasons or the main demand for dividing Andhra Pradesh, and they forced the central government to bifurcate the Andhra Pradesh and created a new Telangana. So this is a conclusion. So if we write in this way, in this format, then you will be getting 4 on 4 in section 2 and 6 on 6 in section 3. ఓకే, ఐ విల్ యాడ్ సంథింగ్. యాక్చువల్ అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు మేడం చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మరి ఎవరైనా సరే సింపుల్గా మనకి, ఎందుకంటే అందరూ పాస్ కావాలన్నటువంటి ఒక క్రైటీరియా కూడా ఉంది కాబట్టి సింపుల్గా ఎవరైతే బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మనం ప్రధానంగా ఏం చెప్పాలంటే యాక్చువల్గా అబౌట్ ద టేబుల్ అన్నటువంటిది ఒక ఫస్ట్ సెంటెన్స్ అన్నటువంటిది ఉంది. ఇక సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ డేటా ఏముంది అది గుర్తుపడతారు ఎవరైనా సరే. దాని తర్వాత ఏంటంటే ఒకవేళ వాడు రీజన్ తెలిస్తే దానికి రీజన్ రాయమని చెప్పండి. లోయెస్ట్ డేటా ఏముందో అది రాయమని చెప్పండి. ఎందుకు లోయెస్ట్ అన్నటువంటిది తెలిస్తే ఆ రీజన్ రాయమని చెప్పండి. దాని తర్వాత ఏంటంటే ఎక్కువ తక్కువ అన్నటువంటిది మనం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ దానిలో నుంచి తక్కువ దానిలో తీసేయడం, దీన్ని కంపారిజన్ డేటా అని పిలుస్తారు. దాని తర్వాత కంపారిజన్ ఒక 2-3 చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మొత్తం డేటా అనాలిసిస్ చేసిన తర్వాత దాని నుంచి నువ్వు ఏం గ్రహించినావు, ఆ అనాలిసిస్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏంది అన్నటువంటిదే ఫైండింగ్. ఎవరైతే ఫైండింగ్ బాగా చేస్తారో దాని బేస్డ్గానే వాళ్ళు సజెషన్స్ కూడా రాసేది ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా 4 మార్కులో 5 to 6 సెంటెన్స్ రాయగలరు. అదేవిధంగా 6 మార్క్స్లో కూడా మనకి 8 to 10 సెంటెన్సెస్ కూడా రాయగలరు. ఓకే సార్, ఇండికేటర్స్ బేస్ మీద మనం ఫాలో అయితే ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇది ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఇచ్చింది కదా సార్ క్వశ్చన్ పేపర్ లో. ఆ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మనం ఎలా కామెంట్ చేయాలి సార్? కామెంట్ అండ్ అనలైజ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చెప్పబోతున్నాం. ఓకే ఓకే అండి, చెప్తాం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు కదా? రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు అడిగినటువంటిది పారాగ్రాఫ్ ఇస్తే అంటే మనకు ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ 2 ఏదైతే ఉందో రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఈ అండర్స్టాండింగ్ అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ పైన వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనము ఎలా ఆన్సర్ చేస్తే, ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, అటు 6 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ ఎలా ఆన్సర్ రాయాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఇలా యాక్చువల్గా అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రధానంగా కూడా విద్యార్థులు ఏంటంటే ఒకటి అనాలిసిస్ పాటు టేబుల్స్ అన్నటువంటిది ఒకటి ఎక్కువగా ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఒక రెండవ అంశం ఏంటంటే ఈ యొక్క రీడ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీన్ని ప్రధానంగా ఎట్లా ఆన్సర్ రాయాలా, హౌ టు రైట్ ద ఆన్సర్ అన్నటువంటిది బిగ్ క్వశ్చన్గా ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఇన్ ద క్వశ్చన్ పేపర్ దెర్ ఆర్ 2 questions are there. In section 2 1 question is there and section 3 second question is there. So for this sections how to write the answer? Suppose we find out a paragraph in the question paper. My appeal to the students, first before writing the answer you have to read the paragraph thoroughly. While reading you have to understand what is given in the paragraph. So first you have to read twice or thrice. This is the first appeal. Second one is while reading you have to underline problems given in the paragraph. So why we underline the issues? So our answer prepared based on findings, based on problems. So that's why before writing the answer we have to underline the problems. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన తర్వాత మీరు ఒక సింపుల్ టెక్నిక్, అంటే ఇది అనుభవంలో నుంచి వచ్చినటువంటివే. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ అండర్లైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే ఎక్కడెక్కడైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు ఎందుకు కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలంటే యాక్చువల్గా అయితే ఫార్మేట్ మనకేముంది, ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, మీరు ఇండికేటర్స్ ఏమున్నాయి ఒకసారి తెర మీద చూడండి. అండర్స్టాండింగ్ ద గివెన్ పారాగ్రాఫ్, ఇది ఒక రకం, ఒక ఏమంటారు ఏ రకంగా మీరు పారాగ్రాఫ్ని అర్థం చేసుకున్నారు అన్నటువంటిది ఫస్ట్ ఉంటుంది. సెకండ్ వన్ ఏముంది, ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడ్స్ రీజన్స్, ప్రాబ్లమ్స్ అండ్ సూటబుల్
ఎగ్జాంపుల్స్. ఇది మనకి ఈ యొక్క మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది. అట్లాగే మనకేందంటే కన్క్లూజన్ అండ్ సజెషన్స్ అన్నటువంటిది చివరిగా రాయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే మీరు 3 పార్ట్స్గా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ ఏముంది, అండర్స్టాండ్ ద గివెన్ పారాగ్రాఫ్. అంటే ఇక్కడ మేము మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మీరు ఆ పారాగ్రాఫ్ని వెదర్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఆర్ నాట్ వీ విల్ చెక్ ఇట్. సో దట్స్ వై మీరు ఏం చేయాలంటే మీరు కరెక్ట్ రాసినారు లేదని చూస్తున్నారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా, ఇది నేను బాగా చాలామంది పిల్లలు అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ అండర్స్టాండింగ్ ద గివెన్ పారాగ్రాఫ్లోనే మీ ఒపీనియన్ని జోడించింటారు. అట్లా జోడించకూడదు. ఇక్కడ జోడించాల్సింది ఏమీ లేదు. పారాగ్రాఫ్లో ఏముందో అది మాత్రమే మీరు అక్కడ రాయాలి. కానీ ఆ సెంటెన్సెస్ అన్నటువంటివి మీ ఓన్ సెంటెన్సెస్ ఉండాలి. కాపీ చేయకూడదు. ఆడ ఉన్నటువంటి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయకూడదు. కాబట్టి మీరు ఇక్కడ ఎటువంటిది ఏం జోడించాల్సిన అవసరం లేదు. సెకండ్ పార్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ టోటల్గా మీరు జోడించాల్సిందే ఉండాలి. ఇంకా పారాగ్రాఫ్ లేదు ఎత్తి ఇక్కడ రాయకూడదు. కాబట్టి ఇది కూడా గమనించాలి. కాబట్టి సెకండ్ పార్ట్లో మీరు ఏం చేయాలంటే ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినారో పారాగ్రాఫ్లో, ఎప్పుడైతే ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేసినారంటే మీకు ఆన్సర్ ఈజీగా దొరికిపోయినట్టే. ఎందుకంటే మనం ఇప్పుడైతే పారాగ్రాఫ్ ఇది ప్రాబ్లం ఐడెంటిఫై చేసినామో ఇమ్మీడియట్గా నీ మైండ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది. ఏమని, ఆ ప్రాబ్లమ్స్కి బిహైండ్ ఏం రీజన్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా మరి ఆ ప్రాబ్లం వల్ల మనం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నటువంటిది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే 2 ఏరియాస్ నువ్వు కవర్ చేయాలి. ఆ ప్రాబ్లంకి రావడానికి రీజన్స్ ఏంది, ఆ ప్రాబ్లం వల్ల మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నటువంటిది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లో మీరు కవర్ చేయాలి. అదేవిధంగా సజెషన్లో ఏంటంటే హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం అన్నటువంటిది మనం కన్క్లూజన్లో సజెషన్స్లో రాయడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు ఒక్కసారి పారాగ్రాఫ్ చూడండి. ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే ఇది మనకి 20th లెసన్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. టీచర్స్ యాక్చువల్గా అయితే మనం చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో మనకి ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి సూటబుల్ ఉన్నటువంటి లెసన్స్ మనం గమనించినట్లయితే 4th లెసన్, 5th లెసన్, అదేవిధంగా 20th లెసన్, ఈ 3 లెసన్స్ మరి ప్రధానంగా మనకి బాగా ఈ యొక్క క్వశ్చన్ని కవర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి లెసన్స్. కాబట్టి మనం ప్రధానంగా ఏంటంటే ఆ లెసన్ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గమనించే ఉంటారు ఎక్కువ మటుకు మనకి 4th లెసన్లో మనం చూసినట్టయితే మనకి గ్లోబల్ వార్మింగు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్, అదేవిధంగా 5th లెసన్కి వచ్చినట్టయితే మనకి డిప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటరు, అదేవిధంగా డిక్రీజింగ్ ద గ్రౌండ్ వాటరు, అదేవిధంగా మనం చూసినట్టయితే ఎక్సెస్ యూజ్ ఆఫ్ పవర్, అదేవిధంగా మనకి 20th లెసన్కి వచ్చినట్లయితే ఎక్కువ మటుకు మనకి ఏంటంటే ఈ యొక్క డ్యామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లెస్ కాంపెన్సేషన్, ఇంప్రాపర్ రిహాబిలిటేషన్, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ అఫారెస్టేషన్, ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేసేటువంటి అంశాలు. కాబట్టి మీరు వీటి మీద కూడా కొంత ఏమంటారు పిల్లలతో చర్చించినట్లయితే ఆటోమేటిక్గా విద్యార్థి ఇంటర్ప్రిటేషన్ రాసేటప్పుడు ఆయనకు చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. మీరు ఒక్కసారి తెర మీద చూడండి. మనకి ఈ యొక్క పారాగ్రాఫ్ మనకి 20th లెసన్లో తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇది ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యంగా డ్యామ్ల వల్ల వాళ్ళు ఏ రకంగా మరి భూములు కోల్పోయినారు. కొంతమంది భూములు ఉండవు కానీ వాళ్ళకి గవర్నమెంట్ అసలు ఏం కాంపెన్సేషన్ ఇవ్వదు. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తుంది అన్నటువంటిది ఈ పారాగ్రాఫ్లో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు ఒకసారి ఎట్లా ఆన్సర్ రాయాలన్నటువంటిది కూడా ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పీపుల్ who are displaced from developmental projects. They have sacrificed their land and other forms of assets for the sake of the development. It is not only the owners but also the landless people demanded fair compensation. It should be noted that the development projects are lead to deforestation. ఇది అబౌట్ ద పారాగ్రాఫ్ అన్నటువంటిది ఈ రకంగా రాయాలి. యాక్చువల్గా అయితే మనకి పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే పారాగ్రాఫ్ వైజ్ కాకుండా మనం పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది.
నెక్స్ట్ కూడా ఒకసారి మీరు చూడండి, ఇంటర్ప్రిటేషన్ ఒకసారి తెర మీద గమనించండి. ఇక్కడ మనం రీజన్స్ రాయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది, కానీ అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇస్తుంది. కానీ పీపుల్ ఆర్ డిమాండెడ్ అవుట్ సైడ్ మార్కెట్ రేట్. సో దిస్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్. అండ్ ఆల్సో దే డిమాండెడ్ ప్రాపర్ రిహాబిలిటేషన్. ఎందుకు ప్రాపర్ రిహాబిలిటేషన్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుందంటే ల్యాక్ ఆఫ్ బడ్జెట్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రీజన్స్ కింద ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి గమనించండి మీరు తెర మీద. మనకి ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే ప్రాపర్ లైవ్లీవుడ్ లేకపోవడం కావచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే చిన్న ఇండ్లు గవర్నమెంట్ కట్టించడం కావచ్చు. దేర్ ఈజ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ దే ప్రొవైడెడ్ గవర్నమెంట్ రిహాబిలిటేషన్. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పీపుల్. సో ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరొకసారి కన్క్లూజన్ కూడా ఒకసారి గమనించండి. సో ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ డ్యూ కాంపెన్సేషన్ టు ద ల్యాండ్ ఓనర్స్. ఎంతైతే ఇచ్చిందో రిమైనింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలా. ద గవర్నమెంట్ షుడ్ గివ్ ప్రాపర్ కాంపెన్సేషన్ టు ద ల్యాండ్లెస్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఒక ఊరు మునిగిపోయిందంటే ఓన్లీ ల్యాండ్ వాళ్ళే కాదు, ల్యాండ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొలాలు ఉండవు కానీ ఇల్లు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ చేయాలా. అదేవిధంగా మరి ఇట్ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ప్రాపర్లీ హ్యూమిలిటేషన్ టు ఆల్ ద పీపుల్, రైట్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే గవర్నమెంట్ అన్నటువంటిది మరి ఈ రకమైనటువంటి సజెషన్స్ రాస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క 4 మార్క్స్ దాంట్లో 4 మార్క్స్, అదేవిధంగా 6 మార్క్స్ దాంట్లో 6 మార్క్స్ అన్నటువంటిది కంపల్సరీ వస్తాయి. కాబట్టి విద్యార్థులారా మీరు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి లేదు. ఈ యొక్క పారాగ్రాఫ్ ఇచ్చినామంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద పారాగ్రాఫ్ అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకొని అక్కడ ఏముందో అదే మీ సొంత వాక్యాల్లో రాయండి. సెకండ్కి వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్లో మీరు రీజన్స్ రాయండి, ప్రాబ్లమ్స్ రాయండి, మరి కన్క్లూజన్లో సజెషన్స్ రాయండి. డెఫినెట్గా మీ ఆన్సర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎగ్జామినర్ ఫుల్ మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అకాడమిక్ స్టాండర్డ్స్ 2 and 3 ఈ రెండింటికి కొన్ని సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి. వీటిని ఉర్దూ మీడియంలో మన రియాజ్ సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రీఫ్గా ఇండికేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. थैंक यू सर. तो प्यारे बच्चों, अभी हम जो परिचय सवालात में मालूमात की महारतों के तहत और हमस मतन जो दिए गए मतन पर तबसरा करने के तहत जो 2 सवालात के बारे में अभी गुफ्तगू आई है सामने, अभी उसके बारे में मैं मुख्तसरन इख्तिसार से बताऊंगा. तो ये सबसे पहले आप ये नोट कर लीजिए कि मालूमात की महारतों के तहत जो सवालात पूछे जाते हैं जदवल या ग्राफ दिया जाता है. जदवल और ग्राफ के तहत आपको तज्जिया करना होता है. तो इसमें मालूमात की महारतों के तहत जो जदवल या ग्राफ का जो तज्जिया करना होता है, आप ये नोट कर लीजिए कि इसके लिए 12 निशानात मुख्तस किए गए हैं और ये तीनों सेक्शनों में पूछे जाते हैं. पहले सेक्शन में जो सवाल पूछा जाता है उसके तहत 2 सवाल दिए जाते हैं. और आपको इसमें और एक बात आप नोट कर लीजिए कि जो बच्चे ये डायरेक्ट रास्त तौर पर नहीं कर सकते उनके लिए भी ये बहुत अहम बात है कि ये परिचय सवालात में होता है. परिचय सवालात में आपको उसको देखकर उसका जवाब तहरीर करना होता है. तो अब जो पहले सेक्शन में 2 सवाल दिए जाते हैं, आपको उसके अंदर जवाब उसका पहले ये चीज करना है कि उसका बगौर मुशाहिदा करना है जदवल या ग्राफ का. उसके बाद फिर वो सवाल का जवाब आपको लिखने के लिए आसानी हो जाएगी. अब दूसरे सेक्शन में जो दिया जाता है उसका तज्जिया करना होता है. तज्जिया करने का जो तरीक़ेकार है दूसरे और तीसरे सेक्शन में, दूसरे सेक्शन में 4 मार्क्स के लिए होता है और तीसरे सेक्शन में 6 मार्क्स के लिए होता है. तो तज्जिया करने का जो तरीक़ेकार है मैं इख्तिसार से बयान कर दूंगा सर. तो तज्जिया करने के लिए आपको पहले क्या है, 3 हिस्से हैं इससे जवाब तहरीर करने के. पहला हिस्सा होता है तारुफ का, इंट्रोडक्शन का हिस्सा होता है. दूसरा हिस्सा होता है तज्जिए का और तीसरा हिस्सा होता है इख्तिताम या फिर आपके कंक्लूजन का. तो पहला जो तारुफ होता है वो बहुत आसान तरीका है. तारुफ यानी कि जो जदवल या ग्राफ दिया जाता है उसके ऊपर या फिर उसके नीचे या किसी बाजू में वो जदवल किसके मुतालिक दिया गया है, उसमें क्या मालूमात दी गई हैं, उसके बारे में दिया जाता है. तो पहला जुमला आपको जो पहला बयान जो लिखना है उसी के बारे में लिखना है उसमें जो दिया गया है. ये आपका इंट्रोडक्शन हो गया. उसके लिए 1 नंबर मुख्तस होते हैं. अगर 4 नंबर का सवाल है तो आधा नंबर मुख्तस होता है. और जो तज्जिए का जो हिस्सा है उसके बाद दूसरा हिस्सा तज्जिए का हिस्सा है
उसके अंदर सबसे पहले वो जो जदवल या ग्राफ में मालूमात क्या दी गई हैं, वो जो डाटा दिया गया है उसके बारे में लिखना होता है। अगर समझिए यहाँ पर आपको 3 किस्म के ग्राफ मौजूद होते हैं अपनी किताब में। एक है पाई ग्राफ यानी कि दायरवी ग्राफ, दूसरा है लाइन ग्राफ, तीसरा है बार ग्राफ। लाइन ग्राफ बार ग्राफ में 2 आपको महवर होते हैं, एक्स महवर पर क्या दिया गया है, वाई महवर पर क्या दिया गया है, वो मालूमात को आप जो इन्फॉर्मेशन दी गई है उसको लिखते हुए फिर बाद में इस तज्जिए में ये करना, मेन इंपॉर्टेंट जो पार्ट है तज्जिए में तकाबुल करना होता है आपको, कंपैरिजन, कि ये जो पहले के जो सालों में या पहले के जो मालूमात है उसके और बाद की मालूमात में क्या फर्क है, इजाफा हुआ है या कमी हुई है, और ये इजाफा और कमी की वजूहात क्या है, रीजन सबसे इंपॉर्टेंट चीज है, कमी क्या है, उसकी वजूहात क्या है, ये आपको पॉइंट्स के अंदर लिखने होते हैं। उसके बाद फिर आखिरी जो होता है कंक्लूजन, जो इख्तिताम का पॉइंट होता है, इसमें आपको आपकी तबसरा करना होता है कि ये पहला जो जुमला था, ये जदवल जो या ग्राफ जो दिया गया किसके लिए था और इसमें कमी बेशी जो हुई है क्यों हुई है, ये है आपको मालूमात की महारतों के तहत। और उसके बाद आप दूसरा है जो पैराग्राफ मतन के जो तज्जिया तबसरा करना आप कंफ्यूज नहीं होना कि कमेंट यानी कि तबसरा करना होता है। तबसरा यानी कि पहले चीज आपको यह है कि इसमें सेक्शन नंबर 2 में एक सवाल पूछा जाएगा, सेक्शन नंबर 3 में एक सवाल पूछा जाएगा, सेक्शन नंबर 2 का सवाल 4 मार्क्स का रहेगा, सेक्शन नंबर 3 का सवाल 6 मार्क्स का रहेगा। तो पहला इसमें जो है आपको सबसे पहले काम ये करना है कि आप वो पैराग्राफ को बगौर पढ़ें, बगौर मुताला करें और उसके अंदर क्या मालूमात दी गई हैं उसको अच्छी तरीके से समझें। उसके बाद फिर क्या करना है कि ये मरकजी ख्याल लिखना है, पहला जुमला तारुफ के हिस्से में मरकजी ख्याल लिखना है, उसका मेन पॉइंट, सेंटर पॉइंट क्या है, किस लिए दिया गया है। उसके बाद जो तबसरे का जो हिस्सा है, तबसरा आपका हर हिस्से को अलग अलग लिखना है। तबसरे का जो हिस्सा है, साइड हेडिंग लिखना है तबसरा, उसमें क्या करना है आपको, इस पैराग्राफ के अंदर आपने जो मुताला किया है, आपके उसके अंदर ख्यालात क्या हैं, आप उसके रीजंस क्या है, जो मसला दिया गया है, मसले के रीजंस क्या है, वजूहत क्या है, और फिर वो क्यों उसके वाक़े होने की हुए हैं, इस तरह आपके पॉइंट्स में बुलेट पॉइंट्स में लिखते हुए जाना है। उसके बाद आखिरी जो इख्तितामी जो है उसके बाद आप उसके अंदर कंक्लूजन में आप उसके अंदर रीजंस लिखने के बाद आपके कुछ सजेशंस देना है आपके। तो इस तरह से ये जो पॉइंट्स, सबसे अहम चीज बच्चों ये ख्याल रखें कि जो जवाब लिखना है आपको पैराग्राफ की शक्ल में हरगिज नहीं लिखना है। जवाब जो तहरीर करने हैं आपको बुलेट्स पॉइंट्स में तहरीर करने हैं, नुकात की शक्ल में तहरीर करने हैं। आप चाहे नंबर डालो या फिर कुछ उसके लिए निशान लगाओ, नुकात की शक्ल में लिखने हैं। और जो जवाब हैं वो एकदम वाज़ेह तौर पे लिखें और हर जवाब को इख्तिताम के बाद आपको उसके एक लाइन खींच दे ताकि जवाब मुकम्मल हो गया ये बात एग्जामिनर को समझ में आ जाए। एक आराम से सुकून से आपको बुलेट पॉइंट्स की शक्ल में इसके जवाब लिखने हैं। इस तरह आप 4 नंबर का सवाल है तो 4 नंबर पूरे हासिल कर सकते हैं, 6 नंबर का सवाल है तो 6 नंबर हासिल करते हैं। हम मतन के मुताले के जो सवाल आते हैं उसके 10 नंबर आते हैं, ये भी आप नोट कर लीजिए। तो इसके लिए और आगे సార్ ఇప్పుడు మనకు అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా ఇక రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూ అంటే 4వ అకాడమిక్ స్టాండర్డ్, అలాగే 6th అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ, అంటే ఈ రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ మనము వస్తే ఎలా రాస్తే ఎఫెక్టివ్గా మనం ఆన్సర్ రాయగలము, అలాగే కొన్ని టిప్స్ చెప్పవలసిందిగా ఇరణ్య మేడం గారు అడుగు. So we will be getting questions on reflection contemporary issues in section 1 and in section 3. You can just see on the screen, these are few issues that on which the questions can be asked. What you need to do is when you have identified the problem, immediately you write down the measures also. One more thing you need to keep in mind is that when you are answering for section 1, అక్కడ ఓన్లీ 3 to 4 సెంటెన్సెస్, అక్కడే 10 పాయింట్స్ రాస్తే కనుక మీకు మార్క్స్ దానికన్నా ఎక్కువ ఇవ్వరు, 2 మార్క్స్ ఇస్తారు. కాబట్టి సెక్షన్ 1లో ఎన్ని పాయింట్స్ రాయాలి, సెక్షన్ 3లో ఎన్ని పాయింట్స్ రాయాలో మీరు ముందే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి టైం అన్నది వేస్ట్ చేసుకోకండి. సో మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇష్యూస్ ని క్వశ్చన్స్ గా అడగడం అవుతుంది. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయగలుగుతామో అన్న దాని గురించి కూడా మీరు అప్పుడే మెజర్స్ కనుక రాసి పెట్టుకుంటే కనుక మీకు చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి. Now coming to the last academic standard, appreciation and sensitivity. Under these మనకి different types of questions వస్తాయి. ఒకటి ఏంటంటే qualities of leaders, freedom fighters కానీ అట్లా, లేదంటే కనుక write a letter to the concerned authority on some issue.
ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్లీజ్ ఐడెంటిఫై ద కన్సర్న్ అథారిటీ అండి, రైట్ ద డెసిగ్నేషన్, యూ నీడ్ నాట్ రైట్ ద నేమ్ బట్ రైట్ ద ప్రాపర్ డెసిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీసర్ టు whom you would like to address the letter. Then next, under this academic standard, we'll ask even the pamphlets. You can just see a model pamphlet on the screen. So, if the pamphlet ichinappudu, first we have to be writing the title. This pamphlet is on the importance of voting in the elections. So, ikkada title ichinamo manamu democracy's strongest weapon ani. Then in the introduction, what is the importance of voting anadi? Then below that, reasons why we have to be voting, and then the problems and the consequences, what happens if we vote and what happens if we do not vote anadi we have given under the heading of problems and the consequences. And this is the appeal, which is very, very important, because we all know that the pamphlets are for creating awareness in the society. So appeal is a must, and which will be carrying 1 mark. So ee structure annadi gurtu pettukoni you prepare the answers in this structure. So this is about appreciation and sensitivity. ఓకే మేడం గారికి ఏంటంటే పాంప్లెంట్లో కూడా ఏంటంటే మీరు కింద పబ్లిషర్ నేము, అదేవిధంగా రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ కాపీస్ కూడా రాయండి. అట్లాగే మనకి ఏంటంటే దాని హూమ్ ప్రిపేర్డ్ దిస్ పాంప్లెట్ అన్నటువంటిది. ఇప్పుడు ఓటింగ్ ఉంది కాబట్టి మనకు చూసినట్లయితే ఓటర్ అవేర్నెస్ కమిటీ అన్నటువంటిది ఒకటి రాసేస్తే మనకి పూర్తి స్థాయిలో పాంప్లెట్ అయిపోతుంది. సార్, ఇక ముఖ్యమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంకా 2 ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మనకు 45% వెయిటేజ్ ఉన్నటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అలాగే మ్యాపింగ్ స్కిల్స్, అంటే ఈజీగా మార్క్స్ ఐడెంటిఫై చేసే విధంగా ఉన్నటువంటి సోషల్ స్టడీస్ అంటేనే మ్యాప్ని ఐడెంటిఫై చేసి మ్యాప్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది రతన్ రెడ్డి సార్ మీరు చెప్పండి. ఓకే సార్, ఓకేలే. మనం చూసినట్టయితే ఇప్పుడు ఏంటంటే టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి తొందరగానే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్లో చూస్తే సెక్షన్ 1లో ఉంటుంది, సెక్షన్ 2లో ఉంటుంది, సెక్షన్ 3లో కూడా ఉంటుంది. సెక్షన్ 1లో మనకు వచ్చినట్టయితే యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ అంటే మ్యాప్ డ్రాయింగ్ వస్తుంది. అదేవిధంగా ఓపారి మనకి మ్యాప్ రీడింగ్ కూడా రావచ్చు. మరి మ్యాప్ రీడింగ్కి స్కోప్ ఉన్నటువంటి లెసన్స్ మనం చూసినట్టయితే మనకి 4th లెసను, అదేవిధంగా మనకి 12th లెసన్లో ఈ స్కోప్ ఉంది. ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టండి. మరి తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ వచ్చినప్పుడు అదే గీయాలి, లేదంటే మనకు మ్యాప్ రీడింగ్ అన్నప్పుడు మ్యాప్ ఫాలోడ్ బై 2 క్వశ్చన్స్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా పిల్లలతోని ప్రాక్టీస్ చేయించండి. మరి 4 మార్క్స్ 6 మార్క్స్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి వరల్డ్ మ్యాప్ తీసుకున్నట్లయితే ప్రధానంగా మీరు పాత పేపర్లు గమనించినట్టయితే ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఏంటంటే యూరోప్ నుంచి అదేవిధంగా 1-2 ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆసియా, అదేవిధంగా ఆఫ్రికా, అదేవిధంగా మనకి ఉత్తర అమెరికా, ఈ 4 ఖండాల నుంచే మనకి ఎక్కువగా అడగడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క దేశాలైనటువంటి జర్మనీ కావచ్చు, అదేవిధంగా పోలాండ్ కావచ్చు, ఆమ్స్టర్ డ్యామ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈ యొక్క ఇటలీ కావచ్చు, యూరోప్ ఖండం నుంచి మనకి ప్రధానంగా ఈజిప్ట్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఆఫ్రికా నుంచి తీసుకున్నట్లయితే ఈజిప్ట్ కావచ్చు, మొరాకో కావచ్చు, కాంగో అన్నటువంటిది అది ఒకటి. ఆసియా ఖండంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగింది కాబట్టి అది కూడా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే వియత్నాం కావచ్చు, అదేవిధంగా జపాన్, ఇవి. ఇక ఇక్కడ ఉత్తర అమెరికా వచ్చినట్లయితే యుఎస్ఏ, అలాస్కా, కెనడా, ఈ 3 అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇక భారతదేశ పడానికి వచ్చినట్లయితే మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే పర్వత శ్రేణిలో ఎవరెస్టు, K2, అదేవిధంగా ఆరావళి పర్వతాలు మనకు కవర్ చేస్తాయి. పీఠభూములు తీసుకున్నట్లయితే మాల్వా పీఠభూమి, చోటనాగర్ పూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూములు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క తీర ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఉత్తర తీర ప్రాంతంలో ఏమున్నాయి, మనకు పశ్చిమ తీర ప్రాంతంలో తూర్పు తీర ప్రాంతంలో, అదేవిధంగా పశ్చిమ తీర ప్రాంతంలో ఏమున్నాయన్నటువంటిది మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నదులు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మరి ఏ నదులు ఉన్నాయన్నటువంటిది, కొంత ఉత్తర భారతదేశంలో ఏ నదులు ఉన్నాయి, 5th లెసన్లో మనకు దానికి సంబంధించి కూడా ఉంది. కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా స్టేట్స్కి సంబంధించి కూడా మీరు ఒకసారి అవి చూసుకోండి. ఇవి చూసుకుంటే మనకి ఈ యొక్క ఇండియా మ్యాప్లో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాము, తర్వాత మళ్ళీ మీరు. ఓకే, హలో, హలో, చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ప్రాబ్లం?
వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. జోష్న చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఉన్నటువంటి క్వశ్చన్ అడగమ్మా. క్వశ్చన్ ఏంటి? సార్ వరల్డ్ ర్యాంకింగ్ లో సిలబస్ సంబంధించిన దేశాలు ఖండితులు అడుగుతారా లేదా వరల్డ్ మ్యాప్ మొత్తం అమెజాన్ డేట్ ఏదైనా అడుగుతారా? అమ్మా ఇది యాక్చువల్గా అయితే మనకి ఏంటంటే 4 మార్క్స్లో వరల్డ్ మ్యాప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 6 మార్క్స్లో ఇండియా వస్తుంది. 6 మార్క్స్ మనకి వరల్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 4 మార్క్స్లో ఇండియా వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సెక్షన్లో ఇదే మ్యాప్ వస్తుందని గ్యారంటీ ఏం లేదమ్మా. దాంట్లో అయినా రావచ్చు, దీంట్లో అయినా రావచ్చు. కాబట్టి మీరు లొకేట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కొన్ని ఇండికేటర్స్ ఫాలో అవుతూ మీరు లొకేట్ చేయాలి. మీరు ఒక్కసారి మీరు తెర మీద కూడా చూడండి, మేము ఒక్కసారి వాటిని గుర్తించి కూడా పెట్టడం అన్నటువంటిది గమనించండి. మీరు పెట్టేటప్పుడు కూడా ఈ రకంగా కొంత అవుట్లైన్ అన్నటువంటిది గీయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా తీసుకున్నట్లయితే ఈ రకంగా మనం కొన్ని సింబల్స్ చూపిస్తూ మనం గుర్తించినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉందమ్మా. ఇక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనం చూసినట్టయితే ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ 3 సెక్షన్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. మనకు తెలుసు 2 మార్కులు సెక్షన్ 1, 2 క్వశ్చన్స్ సెక్షన్ 1, 2 క్వశ్చన్స్ సెక్షన్ 2, 2 క్వశ్చన్స్ సెక్షన్ 3లా వస్తాయి. మరి ప్రధానంగా ఇప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే 21 లెసన్లో మరి ఏ రకంగా మనం వీటిని నేర్చుకునాలన్నటువంటిది మనం చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఇక్కడ మీరు ఒకసారి నేను తెర మీద చూపించడం అన్నటువంటిది జరిగింది. ప్రధానంగా ఏ లెసన్ల మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది. ఎందుకంటే ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ అది, ఎందుకంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్ కాబట్టి. 4th లెసన్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా 6th లెసన్లో మనకేంటంటే ఈ పాపులేషన్ చేంజ్ అయినటువంటిది, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. 7thలో మనం చూసినట్టయితే సెటిల్మెంట్కి సంబంధించి మనకి ఈ యొక్క సైటు హిస్టరీ ఇవి ఉన్నాయి కాబట్టి అదొకసారి బాగా చూసుకోండి. అదేవిధంగా 8th లెసన్లో మనకి వర్కింగ్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్. ఇక 9th లెసన్కి వచ్చేటప్పటికి ఈ యొక్క గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అన్నటువంటిది ప్రధానంగా చూసుకోండి. ఇక 12th లెసన్లో మనకి వరల్డ్ వార్ కాజెస్ అన్నటువంటివి ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ యొక్క 16th లెసన్లో ఏది మనకి కీ పాయింట్స్ ఆఫ్ ఏది కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నటువంటిది అక్కడ ఉన్నాయి. మనకి 17th లెసన్లో మనం చూసినట్టయితే ప్రధానంగా దీంట్లో కూడా పెద్దగా లేదు. 18th లెసన్లో తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ప్రాంతీయ ఉద్యమాలు అన్నటువంటివి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కొంచెం బాగా చూసుకోండి. ఇక 19th వచ్చేటప్పటికి ఇండియా రిలేషన్స్ విత్ నైబరింగ్ కంట్రీస్ అన్నటువంటిది కూడా ఒకసారి చూసుకోండి. మనకు తెలంగాణ లెసన్లో తీసుకున్నట్లయితే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నటువంటిది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ప్రధానంగా ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ కూడా మీరు బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఇప్పుడు తెబాగా మూమెంట్ కావచ్చు, అదేవిధంగా మైరాపైబి మూమెంట్ కావచ్చు, అదేవిధంగా జియోనిస్ట్ మూమెంట్గా ఉద్యమం కావచ్చు, అదేవిధంగా మే 4th మూమెంట్ కావచ్చు. అంటే కొన్ని రకాలైనటువంటి ఉద్యమాలు, అదేవిధంగా డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే కూడా అవి 2 మార్కుల్లో మనకి కవర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని మీరు మళ్ళీ ఇదే వీడియోను మళ్ళీ మీరు బాగా చూసి అన్ని విషయాలు నోట్ చేసుకొని మరి మేము చెప్పినటువంటి విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మరి రాబో కాలంలో మంచి మార్కులు మీరు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 30 డేస్లో ఎటువంటి సమయం వృధా చేయకుండా అందరూ కూడా మీరు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. సార్, పార్ట్ బికి సంబంధించి ఇప్పటి వరకు మనము ఓన్లీ 80 మార్క్స్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్లో మాత్రమే మాట్లాడాము. పార్ట్ బిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఎలా ప్రిపేర్ అయితే మనం మొత్తం అంటే 20కి 20 మార్క్స్ తీసుకోగలం. యాక్చువల్గా అయితే పార్ట్ బికి సంబంధించి ఏంటంటే మీరు ఒక్కసారి గమనించండి, మనకి ఈ యొక్క తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అన్నటువంటిది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేది జరిగింది. www.socialteachers.com అన్నటువంటిది చేసినాము. దాంట్లో మనం ఏం చేసినామంటే లెసన్ వారిగా మొత్తం ఒక 20-25 బిట్స్ లెసన్ వారిగా తయారు చేసి పెట్టడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకేందంటే 20 out of 20 రావడానికి అవకాశం ఉంది.
కాబట్టి మీరందరూ కూడా వెబ్సైట్ని విజిట్ చేసి ఆ పేపర్లు అదేవిధంగా టాలెంట్ టెస్ట్ పేపర్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి. మీకు ఖచ్చితంగా పార్ట్ బిలో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సార్ ఎస్ సార్. तो प्यारे बच्चों, अभी हम इख्तिताम को पहुंच रहे हैं. मैं मुख्तसर तौर पे चंद एक बातें आपके सामने रख के बात खत्म कर दूंगा. सबसे पहले नक्शे जाती महारतों के तहत 12 सवालात आते हैं, 12 निशानात हैं. तो नक्शा जो उतारना है, नक्शा उतारने का जो तेलंगाना का नक्शा या हिंदुस्तान का नक्शा या नाइजीरिया का नक्शा दिया जा सकता है, उसकी अच्छी तरह तैयारी करें. 2 नंबर का सवाल हो सकता है. और नक्शा पढ़ने के तहत एक सवाल आता है, वो 4 नंबर में भी आ सकता है, 2 नंबर में भी आ सकता है. नक्शा एक दिएगा, किताब में जो नक्शे वो देंगे उसमें उसके तहत 2 या 4 सवाल देंगे. आप उसको नक्शे में पढ़कर उसका मुशाहिदा करके जवाब देना है. और नक्शे में निशानदही के तहत आपको पार्ट सेक्शन 2 में, सेक्शन 3 में सवाल आते हैं. सेक्शन 2 में अगर हिंदुस्तान का नक्शा दिया गया तो सेक्शन 3 में दुनिया का नक्शा दिया जाएगा. अगर वाइस वर्सा, अगर सेक्शन 2 में अगर दुनिया का नक्शा दिया जाए तो सेक्शन 3 में हिंदुस्तान का नक्शा दिया जाएगा. और एक जो है पाम्फलेट दिया जाएगा. पाम्फलेट को भी आपको तैयारी करना है. पाम्फलेट के लिए सबसे पहले ऊपर एक बॉक्स में पाम्फलेट बनाना चाहिए, ऊपर पाम्फलेट लिखना चाहिए और पाम्फलेट का उन्वान लिखना चाहिए. सवाल में जो उन्वान दिया गया है उसको लिखना चाहिए. उसके बाद वो किस उन्वान के तहत पूछा गया है उसके बुलेट पॉइंट्स बनाकर आप पाम्फलेट लिखना है. 4 नंबर का सवाल होगा ये. इसकी भी ख्याल रखें. नारे तहरीर करना है. नारे तहरीर करने के लिए भी आपको आम जो मौजूआत हैं उसके तहत नारे तहरीर करना होता है. उसकी भी अच्छी तरह तैयारी कीजिए बच्चों. और उसके बाद आखिर में पार्ट बी के जो सवाल जो अभी सामने बात रखे हैं, आपके पास अभ्यासा दीपी का एक बेहतरीन रिसोर्स मौजूद है. उसके अंदर हर यूनिट के बाद पार्ट बी के तहत या जवाबी जो कसीर जवाबी सवाल दिए गए हैं उसकी अच्छी तरह तैयारी करें. उसके अलावा प्रीवियस जो क्वेश्चन पेपर्स में जो सवाल आए हैं उसको भी देखिए. इंशाअल्लाह ताला आप अच्छी तरीके से उसकी तैयारी करेंगे तो आपको ज्यादा से ज्यादा नंबर आएंगे. और हम उम्मीद करते हैं कि इस तरह आप पूरे 80 में से 80 नंबर हासिल करें और तमाम बच्चे, पूरे तेलंगाना भर के तमाम बच्चे पूरे समाज इल्म के पर्चे में कामयाब हों, ये उम्मीद करते हुए मैं मेरी बात खत्म करता हूँ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ఈ ఇండికేటర్స్ వైజ్గా అకాడమిక్ స్టాండర్డ్లో ఏ ఇండికేటర్స్ వైజ్గా రాసినట్లయితే మనకు ఫుల్ మార్క్స్ సెక్యూర్ చేయగలుగుతాం అనేది అందించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.